మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు అక్కడున్న సబ్స్క్రైబ్ అని అందమైన చేతులతో నొక్కండి. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే, ఏంటి రేపు నువ్వు రాకపోతే మన షో క్యాన్సిల్ అయిపోతుంది, నీకు అర్థమవుతుందా? ఫైనల్గా అడుగుతున్నాను, నువ్వు వస్తావా రావా అని ఆకాష్ అడుగుతూ ఉంటే, చూడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే నేను వస్తాను, లేకుంటే లేదు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటాను, అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళిపో అని సోను చెప్పడంతో, డామిట్ అనుకుంటూ ఆకాష్ కోపంగా అక్కడ నుంచి వచ్చేస్తాడు. తర్వాత భూమి ఇప్పుడు ఆకాష్ నన్ను చూస్తే ఇలా కోపగించుకుంటాడు, ఇప్పుడు ఏదేమైనా చేసి అత్తయ్య కోసం ఆకాష్ని ఒప్పించి తీసుకువెళ్లాల్సిందని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంటి లోపలికి వస్తుంది. అక్కడ ప్రియ అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ గగన్ అని అనబోతూ ఆకాష్ గారు ఉన్నారా అని అడగడంతో, మీరెందుకు వచ్చారు, మీరెవరు అనేసి అడుగుతుంటే, నా పేరు భూమి, నేను అర్జెంటుగా ఆకాష్ గారితో మాట్లాడాలని భూమి చెప్పడంతో, అసలు తిన గురించి నేను పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని మనసులో అనుకుంటూ, ఓ నువ్వేనా, మా సార్ని ఇబ్బంది పెడుతున్నది, ఉండు అంటూ లోపలికి వెళ్తుంది. అయితే అప్పుడే ఆకాష్ బయట నుంచి గేటుకి లోపలికి రాగానే, బావా అంటూ భూమి పరుగులు పెట్టి ఆకాష్ గారు అని మాట్లాడుతూ ఉంటుంది. ఓ నువ్వా, మళ్ళీ వచ్చావా? నీ వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, నా షో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు మీ అత్త చేసిన దానికి నన్ను సోను వదిలేసి వెళ్ళిపోయింది, డ్యాన్స్ పార్ట్నర్గా చెయ్యనని తెగేసి చెప్పేసింది. ఇన్ని రోజులు నేను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఇమేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయాయి, అంతా మీ వల్లే అని ఆకాష్ తిడుతూ ఉంటాడు. ఆకాష్ గారు అలా మాట్లాడకండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే, మేమిద్దరం తప్పు చేసి ఇలా ప్రవర్తించినందుకు మాకు శిక్ష పడాల్సిందే. కానీ కనిపించకుండా చనిపోయాడు అనుకున్న వ్యక్తి, అదే రూపరేఖలతో ఉన్న వ్యక్తి కనిపించగానే ఎవరైనా అలానే ఫీల్ అవుతారుగా, ఆలోచిస్తారు కదా, అదే మా అత్తయ్య కూడా చేసింది. నేను మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, ఇప్పుడు ఒక్కరి ప్రాణం కాపాడడం కోసం నాకు మీ సహాయం కావాలని గగన్ బావ చనిపోయారు అని అందరు చెప్తున్నారు, కానీ మా అత్తయ్య మాత్రం చనిపోలేదని నమ్ముతున్నారు. వస్తాడనేసి అనుకుంటూ ఉంది. మీరే గగన్ అనుకొని చాలా పెద్ద పొరపాటు చేశారు. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ఈ లోపల మేము చేసిన తప్పుకి మీ జీవితం స్పాయిల్ అయిపోయింది. మేము చేసింది తప్పే, నన్ను క్షమించండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, తెలిసి చేసిన తెలియక చేసిన ఇప్పుడు నా జీవితం అయితే స్పాయిల్ అయిపోయింది. రేపు నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అలా డ్యాన్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతే నా పేరు ప్రతిష్టలు ఎలా, అంతా మీ వల్లే అని ఆకాష్ అంటే, అందుకే చేతులు జోడించి మరి మీ ముందు నిలబడి ఉన్నాను, ఇప్పుడు మా అత్తయ్య గారిని మీరే కాపాడాలి అని భూమి అడుగుతూ ప్రాధేయపడుతూ ఉంటే, అయితే డాక్టర్కి చూపించుకోండి, ఐ ఆమ్ వెరీ సారీ. ఏ డాక్టర్ అని ఆకాష్ చెప్తాడు. అది తెలుసండి, ఒంటికైన గాయాన్ని అయితే డాక్టర్లు మానిపించగలరు, కానీ మనసుకైన గాయాన్ని మానిపించడం అది మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ఒక్కసారి వచ్చి ఆవిడ కొడుకుగా నటించారంటే, గగన్ బాబులా నటించారంటే ఆవిడ కోలుకుంటారు. ప్లీజ్ ఈ ఒక్క పని చేయండి, ఈ సహాయం చేయండి అనేసి వేడుకుంటూ ఉంటుంది భూమి. గగన్ ఆ పేరు వల్లే ఇప్పుడు నా జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయింది, మళ్ళీ పదే పదే మాట్లాడుతున్నారా, నాకు కోపం వస్తుంది. అసలు నేను గగన్లా నటించడం ఏంటి, ఇలా జరగదు, నా కెరియర్ నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు నా కెరియర్ నాకు తిరిగి ఇవ్వగలరా? లేదు కదా, అలాంటప్పుడు నేనెందుకు గగన్లా నటించాలి అని ఆకాష్ అరుస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నది ఒక తల్లి ప్రాణాలని కొడుకు మీరు తీర్చొచ్చుగా కదా, తల్లి ప్రాణాలు ఎలా ఉంటుందో కొడుకు లేకపోతే, మీకు అర్థం చేసుకోండి ప్లీజ్ అనగానే, స్టాప్ ఇట్, ఇంకేం మాట్లాడకండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా కెరియర్ స్పాయిల్ అయిపోయింది అని ఆకాష్ గట్టిగా అరవడంతో, ఇక భూమి చేతులు పట్టుకొని కూడా బతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను టచ్ చేయకండి, వెళ్ళండి అంటూ ఆకాష్ మరింత గట్టిగా అరవడంతో భూమి ఏడుస్తూ వెళ్తుంది. ఇక ప్రియ అప్పుడే ల్యాప్టాప్లో భూమి ఫోటోతో మొత్తం సెర్చ్ చేస్తుంది. భూమి మంచి క్లాసికల్ డాన్సర్ అన్నది కనిపెట్టేస్తుంది. వావ్, ఈవిడ ఇంత పెద్ద క్లాసికల్ డాన్సరా అని అనుకుంటూ పరుగులు పెడుతూ బయటికి వచ్చి, సార్ సార్ ఇక్కడ భూమి ఉండాలి ఎక్కడ అని అడుగుతూ ఉంటే, తను వెళ్ళిపోయింది అని ఆకాష్ చెప్తాడు. సార్ తన్ని వెంటనే ఆపండి సార్
అని ప్రియ అంటే, ఎందుకని ప్రియ? ఆకాష్ అంటాడు. అసలు ఆ భూమి ఎవరో తెలుసా సార్? దేశంలోనే గొప్ప పేరున్న శోభాచంద్ర గారిని కూతురు. మంచి క్లాసికల్ డాన్సర్, గొప్ప క్లాసికల్ డాన్సర్. ఒకసారి ఆవిడ డాన్స్ చూడండి సార్ అని భూమి నాట్య ప్రదర్శనని ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది. ఓ, భూమి ఇంత పెద్ద క్లాసికల్ డాన్సరా? చాలా పర్ఫామ్ చేస్తుందే బాగా అని ఆకాష్ అంటాడు. అందుకే సార్ ఇప్పుడు ఆవిడని ఆపండి. మీ డ్యాన్స్ పార్ట్నర్ లేదు కదా, ఆవిడ మీకు డ్యాన్స్ పార్ట్నర్గా బాగా ఉపయోగపడుతుంది. మీకు తనకి ఒక పర్ఫార్మర్గా చేయండి. మీరు ఈ ఫేవర్ తీసుకోండి అని ప్రియ చెప్పడంతో, నో నో, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అది సెల్ఫిష్ అవుతుంది కదా, అవసరం లేదు అని ఆకాష్ అంటాడు. ఇందులో సెల్ఫిష్ ఏముంది సార్? ఫేవర్ చేస్తున్నారు, తను ఫేవర్ చేస్తుంది, అంతే కదా. మీరు ఒక తల్లి ప్రాణాలు కాపాడిన వారు అవుతారు అని ప్రియ చెప్తుంటే, అయినా కూడా ఇప్పుడు తను క్లాసికల్ డాన్సర్ కదా, నాకెలా ఉపయోగపడుతుందని ఆకాష్ అంటే, సార్ క్లాసికల్ డ్యాన్స్ చేసిన వారు ఎలాంటి స్టెప్పులైనా ఇట్టే కనిపెట్టేసి బాగా చేయగలరు అనేసి అనడంతో, మీ కెరియర్ కూడా పాడైపోదు, మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది సార్ భూమి అనడంతో, సరే అని ఆకాష్ అంటాడు. తర్వాత సూర్య భూమి గదికి వచ్చి, వావ్ భూమి, నీలాగే నీ గది కూడా చాలా అందంగా ఉంది, ఈ లైట్స్ కలర్స్ అనేసి అంటూ ఉంటాడు. నాకు నిన్ను చూడాలని ఉంది భూమి, అయినా నిన్ను చూడాలంటే నీ ఫొటోస్ చూస్తే సరిపోతుందా? నీ ఫోటో కదా ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉంటుంది అని కబోర్డ్లో ఓపెన్ చేసి భూమి శరీరాన్ని తీసుకొని, వావ్ భూమి, ఈ సారీని ఇలా హగ్ చేసుకుంటూ ఉంటే, గుండెలకు హత్తుకుంటూ ఉంటే నిన్ను హగ్ చేసుకున్నట్లే ఉంది. ఇంత అందాల రాక్షసి నా జీవితంలో ఇంత త్వరగా వస్తుంది, నేను పెళ్లి చేసుకోబోతున్నానని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అబ్బా, నేను ఎంత లక్కీయో కదా అని సూర్య అనుకుంటూ ఆ చీరని మళ్ళీ హగ్ చేసుకుంటాడు. ఇక అయితే అందులో నుంచి గగన్ భూమిలో ఫోటో కింద పడిపోతుంది. అబ్బా, వీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు, వీడిని నేను నీకు దూరం చేశాను కానీ వీడు ఈ ఫోటోలో లవ్లీగా లవ్గా కనిపిస్తున్నాడు, అది నాకు నచ్చడం లేదు అని సూర్య అనుకుంటూ ఉంటే, అప్పుడే అపూర్వ కాఫీ పట్టుకొని సూర్య అంటూ అక్కడికి వస్తుంది. ఓ, నాకేనా ఇలా ఇవ్వండి అని సూర్య అంటే, అపూర్వ సూర్యకి ఇవ్వకుండా తానే తాగుతూ ఉంటుంది. నువ్వు తాగుతావా? నువ్వు తాగవని నేనే తాగిస్తున్నానులే, ఏంటి ఫోటో చూస్తున్నా? ఓ భూమి గగనా అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా అని అపూర్వ చెప్తుంటే, సూర్య కోపంగా చూపిస్తూ ఉంటాడు. అంటే నువ్వు కూడా భూమి పక్కనే బాగానే ఉంటావులే, అయినా ఇప్పుడు వీడు చచ్చిపోయాడు కదా, భూమి పక్కన నువ్వే ఉండాలని ఆ ఫోటోని 2 ముక్కలు చించేసి భూమి ఫోటోని మాత్రమే సూర్య ముఖం పక్కన పెట్టుకొని, ఆ ఇప్పుడు బాగుంటుందని చెప్తుంటే, ఆ అప్పుడే శరత్చంద్ర వచ్చి చెంప పగలగొడతాడు. బావా అదేంటి, బావ ఎందుకు అలా కొట్టేశావని గగన్ అంటే, గగన్ అంటే నీకు ఇష్టం ఉండదు కదా అని అంటే, భూమి ఫోటోని నీకు ఇష్టమైన సూర్య పక్కన పెట్టి చూపిస్తున్నాను అంతేనని అప్పుడు అంటే, నేను నీకు ఏమని చెప్పాను? ఈ ఇంట్లో ఒక మూలపడి ఉండమని చెప్పాను కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నాకు ఇష్టమైంది నేను చేసుకుంటాను, భూమి నా కూతురు, నా కూతురి పెళ్లి విషయంలో నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను, నువ్వు కలుగ చేసుకోకు, అవసరం లేదు, ఎక్స్ట్రాలు చేశావంటే 32 పళ్ళు రాలగొట్టేస్తాను, జాగ్రత్త, వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అని శరచంద్ర అరవడంతో అపూర్వ పరుగులు పెట్టి వెళ్తుంది. చూడు సూర్య, భూమి ఆ శాంతి దగ్గరికి వెళ్ళింది, త్వరలోనే వచ్చేస్తుంది, తర్వాత నేను మాట్లాడతాను అని శరత్చంద్ర అంటే, అసలు భూమి అక్కడికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తానని సూర్య అంటే, ఆగు సూర్య, కాస్త సమయం ఇవ్వు, భూమిని వచ్చేస్తుంది కదా అని శరచంద్ర అంటాడు. అది కాదు, ఆ కుటుంబానికి వాడికి అందరికీ ఎంత దూరంగా ఉంటే భూమి వాడికి అంత మంచిది, త్వరగా మర్చిపోతుంది, నేను చెప్తున్నానుక, మీకు అర్థమవుతుందా అని సూర్య అనడంతో, ఆ వచ్చిన తర్వాత నేను మొత్తం మాట్లాడతాను కదా అని శరచంద్ర అంటాడు. అంటే పెళ్లి గురించి ఇండైరెక్ట్గాన సూర్యచంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక సూర్య శరత్చంద్రకి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఆకాష్ భూమి కోసం వెతుక్కుంటూ బయటికి వస్తాడు. అయితే ఒక చోట భూమి నాట్యం చేస్తూ ఉంటుంది. చూసి, వావ్ ఈమె నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్, రేపు షోకి ఈమె నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి ఈమెతో ఎలా మాట్లాడననేసి సందేహాస్పదంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమితో మాట్లాడి నేను గగన్లా నటిస్తాననేసి చెప్దామనేసి అనుకుంటాడు. ఇక ఈరోజుతో ఎపిసోడ్ ముగింపు. థ్యాంక్ యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్.